కార్తీక మాసం మొదటి సోమవారాన్ని పురస్కరించుకుని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పలు శివాలయాల్లో సోమవారం భక్తులు తెల్లవారుజాము నుండే అధిక సంఖ్యలో పాల్గొని అభిషేకాలు నిర్వహించారు. కాసరాబాద్లోని ఉమామహేశ్వర స్వామి దేవాలయం, తహసీల్దార్ రోడ్డులోని విశ్వనాథ స్వామి దేవాలయం, విద్యానగర్ చౌరస్తాలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం, పాత బస్టాండ్ రోడ్లోని సంతోషిమాత దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాసం మొదటి సోమవారాన్ని పురస్కరించుకుని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పలు శివాలయాల్లో సోమవారం భక్తులు తెల్లవారుజాము నుండే అధిక సంఖ్యలో పాల్గొని అభిషేకాలు నిర్వహించారు. కాసరాబాద్లోని ఉమామహేశ్వర స్వామి దేవాలయం, తహసీల్దార్ రోడ్లోని విశ్వనాథ స్వామి దేవాలయం, విద్యానగర్ చౌరస్తాలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం, పాత బస్టాండ్ రోడ్లోని సంతోషిమాత దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంతోషిమాత దేవాలయంలో వేంచేసి ఉన్న శ్రీ సత్య సాంబశివ స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. భక్తులు స్వయంగా స్వామివారి గర్భగుడిలోకి ప్రవేశించి వారి స్వహస్తాలతో అభిషేకాలు నిర్వహించుకున్నారు. కార్తీక మాసంలో విశేషమైన శ్రీరామ సహిత సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నాభిషేకం, శివలింగాకృతిలో దీపోత్సవం, ఆకాశ పూజ, దీప పూజలు నిర్వహించారు. భక్తులకు కార్తీక పురాణాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో సంతోషిమాత దేవాలయ అధ్యక్ష కార్యదర్శులు నూకా వెంకటేశం గుప్తా, బ్రాహ్మణులపల్లి మురళీధర్, ఉపాధ్యక్షులు పబ్బా ప్రకాశరావు, దేవరశెట్టి సోమయ్య, యామ వెంకటేశ్వర్లు, ముదిరెడ్డి లింగారెడ్డి, నూకా ముత్యాలమ్మ, బ్రాహ్మణులపల్లి నాగమణి, కక్కిరేని పద్మ, కర్ణాటి సూర్యకళ, ముదిరెడ్డి ప్రభావతి, యామ విజయలక్ష్మి, మహంకాళి కవిత, బచ్చు నీరజ, దేవాలయ అర్చకులు ఇరువంటి శివరామకృష్ణ, బట్టారం వంశీకృష్ణ శర్మ, గోమఠం రాఘవాచార్యులు, అశోక్ మిశ్రా, దేవాలయ మేనేజర్ బచ్చు పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.